పూరా లోకల్ రాజన్న సన్నిధిలో ఒక మంచి కార్యక్రమానికి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క సంకల్పం మేరకి పొన్నం గారు శ్రీధర్ బాబు గారి యొక్క కృషి మేరకి ఈ ప్రాంత నేతన్నలకి జీవనోపాధితో పాటు వాళ్ళ జీవన స్థితిగతులను మెరుగుపరచడం కోసం సిరిసిల్ల గడ్డ మీద మనం ఈ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి తలపెట్టి ఆ కార్యక్రమానికి ఉపాధిని కల్పించే దాంట్లో ఈ వర్కర్ టు ఓనర్ కావచ్చు, ఈ అపిరల్ పార్క్ యొక్క పూర్తి సహకారాన్ని అందించి ఈ ప్రాంత నేతన్నలకి జీవనోపాధితో పాటు ఈరోజు పెద్ద కార్యక్రమానికి ప్రారంభోత్సవం చేసే అవకాశం మీ అందరి దయ వల్ల, రాజన్న దయ వల్ల ఈ ప్రభుత్వానికి దక్కింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాకు ప్రాధాన్యతలు రెండు, ఒకటి రైతన్న, రెండు నేతన్న. వీళ్ళని దృష్టిలో పెట్టుకొని మిగతా మౌలిక సదుపాయాలు కల్పించుకుంటూనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి భవిష్యత్తు కల్పించాలని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క అవకాశాలని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కష్టాలున్నా, ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు లేకపోయినా, అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం ఒక విధ్వంసకరమైనటువంటి పరిపాలన కొనసాగించి వ్యవస్థలు చిన్నాభిన్నమైనా వాటినన్నింటినీ మళ్ళీ చక్కదిద్దుకొని అవి కూడా పర్యవేక్షించి ఈ రాష్ట్రానికి కావలసినటువంటి ప్రభుత్వ రంగంలో ఏదైతే అవసరం ఉందో అన్నీ మా నేతన్న దగ్గరే కొనాలని చెప్పి రూలు పెట్టి మీ యొక్క జీవనోపాధి కోసం సహకరిస్తున్నామని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నా. కాబట్టి దయచేసి ఏ కార్యక్రమం కూడా ఈ సంవత్సర కాలంలో పొన్నం గారు కానీ, బాబు గారు కానీ మీరు అడిగినటువంటి సమస్యలు మొత్తాన్ని పరిష్కారం చేశాం. ఈరోజు మళ్ళీ వర్కర్ టు ఓనర్ అనే కార్యక్రమం ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది. దానికి నిర్ణయం తీసుకోమని చెప్పి ఇక్కడ నేతన్నలు కూడా అడుగుతున్నారు. తప్పకుండా అది ప్రభుత్వం యొక్క ఆలోచన, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క లక్ష్యం. తప్పకుండా దాన్ని కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అందరూ సమైక్యంగా వర్క్ టు ఓనర్ పథకాన్ని కూడా కొనసాగిస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం నేతన్నల పట్ల ఆదరాభిమానాలతో పాటు మీ ఆత్మ గౌరవంతో పాటు మీ ఆత్మవిశ్వాసానికి దెబ్బ తగలకుండా ప్రయత్నం చేస్తామని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రకమైనటువంటి పార్కులు ఈరోజు వరంగల్లో కూడా కొన్ని కంపెనీలతో ఏర్పాటు చేసుకుంటున్నాం. మన వాళ్ళు ఎక్కడైనా దేశాలకు పోయి పనిచేస్తున్నారో మళ్ళీ అందరూ తెలంగాణలోకి వచ్చి ఈ వృత్తికి చక్కగా ఆలంబించి వాళ్ళ జీవనోపాధి పెంచుకునేటట్టుగానే మౌలిక వసతుల కల్పన కోసం తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఒక పక్క రైతును చూసుకుంటున్నాం, ఒక పక్క నేతన్నను చూసుకుంటున్నాం. ఇబ్బందులున్నా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారు ఈ రెండు రంగాల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. తప్పకుండా వాటి కోసం ప్రయత్నం చేస్తానే ఉన్నాం. కొంతమంది ఇది మా డబ్బు, ఇది మేము ఇచ్చాము, ఇది మీరు తీసుకున్నారని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. ఇది నీ అబ్బ సొత్తు కాదు, మా అబ్బ సొత్తు కాదు, ఇది అందరిది ప్రజల సొత్తు. మేము వాళ్ళ యొక్క కష్టం, వాళ్ళ యొక్క చెమట, వాళ్ళ యొక్క శక్తితోటి వసూలు చేసిన పన్నులు. జిల్లాకు ఇచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు, వ్యవసాయ శాఖ మరియు టెక్స్టైల్ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, గౌరవనీయులు సహచర మంత్రివర్యులు, మన ప్రాంతం మరి ఈరోజు మా మహిళా సోదరిమలందరూ ఫ్రీలో బస్సులో టికెట్ లేకుండా నడుస్తూ ఉన్నారంటే నడిపిస్తూ ఉన్న మా సహచరులు పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా మా సోదరులు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారికి, లైబ్రరీ కమిటీ చైర్మన్ సోదరులు సత్యనారాయణ గౌడ్ గారు, సోదరులు సీనియర్ నాయకులు మహేందర్ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు, వేదికపై ఆశీనులైన పెద్దలు మృత్యుంజయం గారు, సెస్ చైర్మన్ రామారావు గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, వేదిక ఆశీనులైన పెద్దలతో పాటు వేదిక అటువైపున్న మిత్రులందరికీ, మరి ఈ పరిశ్రమలో పనిచేస్తూ ఉన్న మా సోదరిమణులు, సోదరులు, అదేవిధంగా
టెక్స్టైల్ డిపార్ట్మెంట్కు సంబంధించిన అధికారులు, పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారం. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎండోమెంట్ అండ్ టెక్స్టైల్ డిపార్ట్మెంట్ శ్రీమతి శైలజ రామయ్య గారు, టెక్స్పోర్ట్ అండ్ ఇండస్ట్రీ ప్రైవేట్ లిమిటెడ్ కి యాజమాన్య ప్రతినిధులు, గ్రంథాలయ సంస్థ చైర్మన్